హే ఫ్యామిలీ, ఎట్లున్నారు అందరూ? మస్తున్నారు అనుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫాలిమీ దునియా. యాక్చువల్‌గా మనం ట్రిప్ ప్లాన్ చేస్తుంటేనే మనకు ఫస్ట్ గుర్తుకొచ్చేది బ్యాగ్ ప్యాకింగ్ ఎలా చేయాలి అనేసి. సో, బ్యాగ్ ప్యాకింగ్ విత్ టిప్స్ నేను షేర్ చేద్దాం అనుకుంటున్నాను. నేనెలా నా బ్యాగ్ ప్యాకింగ్ చేస్తాను, సో దట్ మీకు హెల్ప్ అవ్వడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో, మనం ఎలా గుర్తుపెట్టుకోవాలనంటే ఫస్ట్ మనం మార్నింగ్ లేస్తున్నప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకి ఎలాంటి రొటీన్స్ అయితే చేస్తామో లైక్ బ్రష్ చేసే దగ్గర నుంచి అండ్ నైట్ సూట్ వరకి. సో, ఇవన్నీ మనం గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీ బ్యాగ్ ప్యాకింగ్ ఎలా చేయాలనేసి. సో, నేను మీకు వన్ బై వన్ టిప్స్ చెప్తూ ఉంటాను. సో దట్ మీకు ఈ వీడియో యూస్‌ఫుల్‌గా ఉంటది. లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ బ్యాగ్ ప్యాకింగ్. సో, నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇక్కడ మనం కొన్ని బ్యాగ్స్ యూజ్ చేస్తాం. పాలిథీన్ బ్యాగ్స్ ఆర్ ఎల్స్ మన చిన్న క్యూట్ బ్యాగ్స్ ఉంటాయి గదా మన దగ్గర. సో, అవి కూడా యూజ్ చేయొచ్చు. సో, దాంతో మనం అందులో మన మేకప్ థింగ్స్ కానీ, లేదంటే స్కిన్ కేర్ థింగ్స్ కానీ, సో, అందులో ఆర్గనైజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటది. ఇలాంటి పౌచెస్ కానీ, ఇలాంటి పాలిథీన్ బ్యాగ్స్ మీ దగ్గర ఎలాంటివి ఉన్నా కూడా మీరు అందులో ఆర్గనైజ్ చేసుకోండి. సో దట్ మీరు ఈజీగా ప్యాకింగ్ చేసుకోవచ్చు. సో, మన దగ్గర ఎన్నో మేకప్ ప్రొడక్ట్స్, ఎన్నో స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ఉంటాయి. సో, మనకి ఎంత అవసరమో అవి మాత్రమే తీసుకొని వెళ్తే మనకి బ్యాగ్‌లో స్పేస్ కూడా ఎక్కువ ఉంటది. సో, మనం ఎంత యూజ్ చేస్తామో మేకప్ అదే తీసుకొని వెళ్తే చాలా యూస్‌ఫుల్ ఉంటది. అవన్నీ ఒక చిన్న బ్యాగ్‌లో వేసేసుకుంటే మీకు ఈజీగా ఉంటది. వేరే వాటిలల్లో వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ఒక బ్యాగ్‌లో వేసుకుంటే అందులోంచే మీరు తీసుకొని ఈజీగా వాడుకోవచ్చు. అందులోనే నేను హెయిర్ క్లిప్స్, కొన్ని రబ్బర్ బ్యాండ్స్ కూడా వేసేసుకుంటున్నా. ఇక్కడ మనకి జ్యువెలరీ కూడా ఎంత అవసరమో అన్నీ మాత్రమే తీసుకొని వెళ్ళండి. సో, ఇంత పెద్ద బాక్సెస్ తీసుకెళ్తే అక్కడ స్పేస్ అసలు ఏమి ఉండదు. సో, వాటిని కూడా ఒక చిన్న పాలిథీన్ బ్యాగ్స్‌లో వాచెస్, బ్రేస్లెట్స్, ఇయర్ రింగ్స్, ఇంకా ఏ జ్యువెలరీస్ ఉన్నా కూడా ఒక పాలిథీన్ బ్యాగ్స్‌లో పెట్టేసుకుంటే వాటిని తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటది. సో, ఇందులోనే నేను టిష్యూ, వెట్ వైప్స్ కూడా పెట్టేసుకుంటున్నా. సో దట్ నాకు తీసుకోవడానికి సో, ట్రిప్ రెయినీ సీజన్‌లో కాబట్టి, మనకి రెయినీ సీజన్‌లో అవసరమయ్యే ప్రతి ఒక్క ఎక్విప్‌మెంట్స్ తీసుకెళ్తే బెటర్. సో, ఇది ఫోన్ కవర్ అండ్ రెయిన్ కోట్, ఒక అంబ్రెల్లా. సో, ఇవుంటే చాలు మీకు. సో, రెయినీ సీజన్‌లో చాలా యూజ్‌ఫుల్ అవుతాయి. సమ్మర్ సీజన్ ఏ సీజన్ ఉంటే ఆ సీజన్‌ని బట్టి, వెదర్ కండిషన్‌ని బట్టి మనం ఎక్విప్‌మెంట్స్ తీసుకుంటే చాలా ఈజీగా ఉంటది. ఇక్కడ బ్లూటూత్ తడవకుండా చిన్న పౌచ్‌లో పెట్టేసుకుంటున్నా. ఫుట్‌వేర్ ఏదున్నా కూడా మీరు ఒక షూ బ్యాగ్‌లో పెట్టేసుకుంటే బట్టలకి కూడా దానికున్న డస్ట్ ఏవి అంటకుండా ఉంటాయి. సో దట్ క్లీన్‌గా ఉంటాయి బట్టలు కూడా. ఇలాంటి పెద్ద పెద్ద బాటిల్స్ తీసుకెళ్తే బ్యాగ్స్‌లో స్పేస్ ఏమి ఉండదు. సో, మనం చిన్న టాయిలెటరీ బాటిల్స్ తీసుకెళ్తే అందులో స్పేస్ మిగులుతది. సో దట్ మీకు ఈజీగా కూడా ఉంటది క్యారీ చేయడానికి. ఇక్కడ యూజ్‌ఫుల్ ప్రొడక్ట్స్ అన్నీ లైక్ టాబ్లెట్స్, వాలెట్, స్పెట్స్ ఇవన్నీ హ్యాండీగా ఉండడం కోసం హ్యాండ్ బ్యాగ్‌లో పెట్టేసుకుంటే ఈజీగా ఉంటది. మీరు ఇలా బట్టల్ని చిన్నగా ఫోల్డ్ చేసుకోండి. పెద్ద పెద్దగా ఫోల్డ్ చేసుకోవడం వల్ల స్పేస్ ఎక్కువ తీసుకుంటది. సో, చిన్నగా ఫోల్డ్ చేసుకుంటే స్పేస్ కూడా ఎక్కువగా ఉంటది. మీకు ఇంకా ఎక్స్ట్రా బట్టలు పెట్టుకోవాలన్నా కూడా పెట్టుకోవచ్చు.
బ్రషింగ్ అండ్ బాతింగ్ ఐటమ్స్ అన్నీ ఒక బ్యాగ్లో పెట్టుకుంటున్నా. నౌ లెట్స్ ప్యాక్ అవర్ బ్యాగ్. ఇక్కడ అన్నీ చెక్ చేసుకోండి, ప్రతి ఒక్కటి ఉన్నాయా లేదా అనేసి. చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు నీట్గా సర్దుకోండి. మనం పెట్టినప్పుడల్లా కొంచెం స్పేస్ ఉంటుంది బ్యాగ్లో. సో అలా పెడుతూ కొంచెం ప్రెస్ చేస్తూ ఉంటే స్పేస్ ఇంకెక్కువ అవుతుంది. సో దాట్ ఇంకెక్కువ ప్రోడక్ట్స్ పట్టడానికి ఈజీగా ఉంటుంది. నేను 4 డేస్కి 2 మెంబర్స్కి ఇక్కడ బ్యాగ్ ప్యాక్ చేసుకుంటున్నాను. సో ఇలా లైట్గా ప్యాక్ చేసుకోవడానికి మీరు ఈ టిప్స్ ఫాలో అయితే సరిపోతుంది. సో ఈజీగా బ్యాగ్ ప్యాకింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఎక్స్ట్రా 2 బ్యాగ్స్ పెట్టుకుంటున్నాను, ఎందుకంటే బట్టలు తడిచిపోతే అందులో పెట్టుకోవడానికి. సో ఫైనల్లీ నా బ్యాగ్ ప్యాకింగ్ అయిపోయింది. సో మీకు ఏ టిప్ నచ్చిందో నాకు కామెంట్లో మెన్షన్ చేయండి. మీకు ఈ వీడియో యూస్ఫుల్గా అనిపించింది అని అనుకుంటున్నాను. ఈ వీడియో మొత్తం చెక్ చేస్తే మీరు చాలా ఈజీగా బ్యాగ్ ప్యాక్ చేసుకోవచ్చు. ఏ టిప్స్, ఏ హ్యాక్స్ మీకు చాలా బాగా నచ్చినాయో నాకు కమెంట్లో మెన్షన్ చేయండి. అండ్ ఆల్సో నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా తీస్తాను. ఇలాంటి వీడియోస్ మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోసే చేస్తాను. సో కింద రెడ్ బటన్ క్లిక్ చేశాను అనుకోండి, సబ్స్క్రైబ్ అయిపోతుంది. అండ్ మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.